సాక్షి 2 పేపర్లు 3 పేపర్లు వేయడం బిగించేశారు. అట్లాగే ఈవెన్ వాలంటీర్ల చేత కొనిపించడం ఇదంతా చేశారు. అంటే మీడియా అనేటువంటి దాంట్లో న్యూట్రల్గా ఉంటే జనం నమ్ముతారు. మీడియాని అలా కంటిన్యూ చెయ్యాలి అనేటటువంటి ఆలోచన రాష్ట్ర విభజన ముందు పోయింది. విభజన టైంలో ఏమైందంటే నువ్వు తెలంగాణ మీడియానా ఆంధ్ర మీడియానా ఈ స్టైల్లో ప్రారంభమైంది. 2009 తర్వాత ప్రారంభమైంది. ఏదైతే December 9th స్టేట్మెంట్ ఉంది చూడండి, ఆ తర్వాత December 23న ఎబియన్స్ లో పెడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అప్పటి నుంచి మీడియా పాత్ర అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా వికటించింది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణ బెటర్. తెలంగాణలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన TV9కే ఉంది. 3 పార్టీల వాళ్ళు వచ్చారుగా. ఎటు వచ్చారు? రేవంత్ రెడ్డి వచ్చాడు, కేసీఆర్ వచ్చాడు TV9కి. ఫస్ట్ కేసీఆర్ వచ్చాడా, తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడా, ఆ తర్వాత అతను కిషన్ రెడ్డిని పిలిచారా, మొత్తం అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. అక్కడ మీడియాని ఇంకా బ్యాలెన్స్డ్ గా చూస్తున్నారు. ఏదో పార్టీ పేరు చెప్పుకునేటటువంటి ఛానల్ అంటే లైక్ టీ న్యూస్ దాన్ని ఒక్కదాన్ని అట్లా చూస్తున్నారు. మిగతా వాటికి ఈ లాయల్టీలు లేవు, లైక్ నెత్తినేసుకోవడం లేదు మిగతా ఛానల్స్కి వచ్చేటప్పుడు. తెలంగాణ విషయం, ఆంధ్ర విషయంలో నెత్తికేసేసుకున్నారు. ఇప్పుడు 4 4 ఇప్పుడు అదే కొనసాగుతోంది తప్పించి ఇందులో మార్పు ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే వైసీపీ కార్యకర్తల మధ్య